హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రావంతి కృష్ణ. గైస్, రీసెంట్గా ఖజానా జ్యువెలరీ స్టోర్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి నౌకరీలో రీసెంట్గా రిక్వైర్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి గైస్, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. సో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ క్యాషియర్ జాబ్ రోల్స్కి ఖజానా జ్యువెలరీ స్టోర్ ఉంటుంది కదా. సో ఈ గోల్డ్ షాప్ జ్యువెలరీలో మీరు ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ క్యాషియర్గా పనిచేసే అవకాశం అయితే వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో లొకేషన్స్ కూడా వచ్చేసి డిఫరెంట్ లొకేషన్స్లో వీళ్ళు ఈ రిక్వైర్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఫస్ట్ వచ్చేసి విశాఖపట్నం గాజువాక ఈ ఖజానా జ్యువెలరీ స్టోర్స్లో మీరు పనిచేసే అవకాశం ఉంది మాట. సో విశాఖపట్నం గాజువాకలో చూసుకుంటే 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సిమిలర్గా భీమవరంలో కూడా మీరు వర్క్ చేసే అవకాశం ఉంది. అక్కడ ఓపెనింగ్స్ వచ్చేసి 20 అని మెన్షన్ చేశారు. అండ్ ఇంకా ఖమ్మం, అమలాపురం, సో ఈ 2 లొకేషన్స్లో వచ్చేసి మీకు 30 ఓపెనింగ్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అయితే మరి ఏం చెయ్యాలి, ఈ జాబ్ రోల్ ఏంటి అంటే, సో ఖజానా జ్యువెలరీ షాప్ మీ అందరికీ తెలుసు కదా, గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన షాప్. సో దీంట్లో మీరు ఏంటి అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్ కింద కానీ లేదు క్యాషియర్ కింద వర్క్ చేయాలన్నమాట. సో అంటే మీరు ఏంటి అంటే ఆ జ్యువెలరీ ఏదైతే ఉందో అది చూపించడం కానీ, ప్రైసింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, కస్టమర్స్ని హ్యాండిల్ చేయడం కానీ, సో ఇటువంటివన్నీ మీరు చూసుకోవాల్సింది ఉంటుంది అన్నమాట. అండ్ దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి బోత్ ఫ్రెషర్స్ అన్నా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్డ్ అన్నా పర్వాలేదు. సో ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం పియూసీ అనేది అడుగుతున్నారు గైస్. సో ఇంటర్ పాస్ అయినా పర్వాలేదు, ఎనీ డిప్లొమా వాళ్ళు, ఎనీ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ మాట. సో ఏ స్ట్రీమ్ అయినా, ఏ పాస్ అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. అయితే బీఈ బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. ఇంకా లాంగ్వేజ్ స్కిల్స్ వచ్చేసరికి తెలుగు ఆర్ ఇంగ్లీష్ అని ఇక్కడ మెన్షన్ చేశారు గైస్. బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోద్ది, మరీ అంత ఫ్లూయెంట్గా రావాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇవన్నీ మన తెలుగు స్టేట్స్ కాబట్టి మ్యాక్సిమం కస్టమర్స్ అందరూ తెలుగులోనే మాట్లాడడం జరుగుతుంది సో షాప్కి వచ్చినప్పుడు. సో బేసిక్ ఇంగ్లీష్ అయితే సరిపోతుంది, ఇంకా తెలుగులో చక్కగా మాట్లాడగలగాలి. అండ్ ఇంకా జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని మాత్రమే వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు అన్నమాట. అండ్ ఏజ్ కూడా వచ్చేసి 19 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఇంకా బెనిఫిట్స్ వచ్చేసరికి శాలరీ కూడా వీళ్ళు మీకు ఎక్సలెంట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. 2.25 lakh per annum to 3.25 lakh per annum. అండ్ దీంతో పాటు మీకు ఇన్సెంటివ్స్ ఉంటాయి, పిఎఫ్, గ్రాట్యుటీ ఫండ్, సో ఇటువంటివి కూడా ఉంటాయి. శాలరీ కూడా ఆన్ టైంలో వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే ఇయర్లీ మీకు శాలరీ ఇంక్రిమెంట్ కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. సో గైస్, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క హెచ్ఆర్ నెంబర్స్, అడ్మిన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని కాంటాక్ట్ చేయండి, ఎప్పుడు రావాలి స్టోర్కి ఇంటర్వ్యూ కోసము అని చెప్పేసి. సో వాళ్ళని అయితే అప్రోచ్ అవ్వండి గైస్. అండ్ మోర్ ఓవర్ మీకు ఏంటి అంటే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఇది డైరెక్ట్గా మీరు వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇది మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉండదు కదా, ఎందుకంటే ఆబ్వియస్లీ ఖజానా జ్యువెలరీ షాప్స్ అనేవి డైరెక్ట్గా వెళ్ళి మనం వర్క్ చేస్తాం కాబట్టి. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి మెన్షన్ చేసిన లొకేషన్లో అయితే వర్క్ చేయాల్సింది ఉంటుంది అనమాట. సో గైస్, చెప్పాలి అంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో మంచి జాబ్ కావాలి అన్న వాళ్ళకి ఇదైతే సూపర్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.